హలో అండి. 5 నెలల కిందట అసలు మా ఊర్లో పాల కేంద్రమే ఉండేది కాదండి. అప్పుడు మా ఇంట్లో పెద్ద మొత్తంలో పాలు ఉండేదనమాట. ఆ పాలన్నీ కాంచి, పెరుగు చేసి ఈ కవ్వంతో అయితే మేము చీలికి వెన్న తీసేవాళ్ళమండి. చూసారా కవ్వం అయితే ఎంత పెద్దగుందో కదా! మేమైతే ఈ కవ్వంతోనే చిలికి వెన్న తీసి, నెయ్యి కాంచి సేల్ చేస్తూ ఉండేవాళ్ళము. ప్రజెంట్ అయితే మా ఊర్లో పాల కేంద్రం పడడంతో పాలు మొత్తం కేంద్రానికైతే సేల్ చేసేస్తున్నామండి. ఇంట్లోకి ఏదో కొద్దిగా తీసుకుంటున్నా. ఆ కొద్దిగా దాన్నే నేను కాంచి మీగడంతా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఇలా తీయాల్సి వస్తుందండి వెన్న అయితే ఇప్పుడు. ఈ వెన్న అయితే మొత్తం తీసేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాము. నా ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వెన్న అయితే పొయ్యి మీద పెట్టేసి మనం ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక తమలపాకు అయితే పీక్కొచ్చుకుందామండి. తమలపాకు ఫస్ట్ టైం తెంచుతున్నా అండి. చిన్న చెట్టు కదా మొన్ననే బూడ్చాను. ఒక తమలపాకు అయితే తెంపుకొని వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఈ నెయ్యిలో వెల్లుల్లి రెబ్బలు తమలపాకు వేయడం వల్ల నెయ్యి అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. నెయ్యి కాంచేటప్పుడు తప్పకుండా 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక తమలపాకు వేసి చూడండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ తమలపాకు అయితే పడే కాకండి నేతిలో వేగిన తర్వాత తింటే టేస్ట్ భలే ఉంటుంది తమలపాకు. మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి నేతిలో వేగిన తమలపాకు అంటే. ఇంతే అండి, నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే